హలో అండి అందరికీ ఉగాది నూతన శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి మా పిల్లలకైతే బచ్చాలలాగా చేస్తున్నాను అనమాట. అందులోనే బెల్లం పచ్చనిపప్పు నానబెట్టేసి మిక్సీ పట్టేసి మైదాపిండి గోధుమ పిండిలో మిక్స్ చేసేసి కలిపేసి నానబెట్టేసి 5 నిమిషాలు పక్కకు పెట్టేశానండి. పొయ్యి మీద అయితే పెనం అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని నానింది పిండి పెనం అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట, మాడుతుంది అనమాట. మన దోశల్లాగే పోసుకోవాలన్నమాట. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇది చాలా ఈజీ అనమాట, మన బొబ్బట్లాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమీ లేదండి, పిండి కలిపేసి మన దోశపిండిలాగా పచ్చనిపప్పు నానబెట్టేసి బెల్లం అది మిక్సీ పెట్టేసి దాంట్లో కలిపేసి ఒక 5 నిమిషాలు నానబెట్టేసి దోశలాగా వేసుకోవాలి సిమ్లో పెట్టేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి.